హాయ్ హలో నమస్తే. నేను మీ కట్ట కార్తీక్. నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవము. ఇది బైబిల్లో ఉన్నటువంటి వాక్యం. ఈ సత్యాన్ని తొక్కే ప్రయత్నం జరుగుతుందా? కొంతమంది తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రవీణ్ ప్రగడాల విషయంలో సత్యాన్ని పక్కకు పెట్టే ప్రయత్నం చేస్తున్నారా? ప్రజలని భ్రమల్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారా? సత్యాన్వేషణ కోసం మనం టీవీ చేస్తున్న ప్రయత్నంలో భాగంగా నేషనల్ క్రిస్టియన్ బోర్డు చైర్మన్ గారు అయినటువంటి జాన్ మస్క్ గారితో మాట్లాడే ప్రయత్నం మనం చేయబోతా ఉన్నాం. ఆయన ద్వారా అసలు ప్రవీణ్ పగడాల గారు ఎవరు, ఆయన విషయంలో ఏం జరిగింది, వాస్తవాలు ఏంటి, క్రిస్టియన్స్కి ఆయన చెప్పదలుచుకున్నటువంటి మాటలు ఏంటో తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. ప్రవీణ్ పగడాల గారు నమస్కారం అండి. నమస్కారం సార్. ప్రవీణ్ పగడాల విషయంలో ఎలాంటి కథనాలు ప్రచురితం అవుతున్నాయో మనంతా చూస్తూ ఉన్నాం. వాస్తవానికి ఎలాంటి ఆధారం లేకుండా కళ్ళు మూసుకొని ఇది హత్య అని చెప్తున్న వాళ్ళు ఉన్నారు. లేదు, కొన్ని సీసీ కెమెరా ఫుటేజ్ చూపించి అతను మద్యం తాగి డ్రైవ్ చేయటం ఫలితంగా, అందులోనూ ఎండలో డ్రైవ్ చేయటం ఫలితంగా జరిగినటువంటి ప్రమాదం అని ఇంకొంతమంది వాదిస్తూ ఉన్నారు. సరే, మీరేం నమ్ముతున్నారు? ప్రజలకు మీరేం చెప్పదలుచుకున్నారు? నేను ప్రజలకు ఏం చెప్తున్నానంటే, కొంతమంది కమ్యూనిటీని బేస్ చేసుకొని రాజకీయంగా ఎదగడానికి రకరకాల ప్రపగండా సోషల్ మీడియాలో చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళు డ్రింక్ అండ్ డ్రైవ్ అయిందా, లేదంటే యాక్సిడెంట్ అయిందా, ఎవరైనా చంపేశారనేది పోలీసు వాళ్ళు ఎంక్వైరీలో తేలుస్తారు. అంతవరకు మనం క్రీస్తుని వెంబడిస్తున్నాం కాబట్టి శాంతిగా ఉండాలి. పోలీసు వారిపైన, ప్రభుత్వం పైన సక్రమంగా నమ్మకంగా ఉంది మాకు. ఎందుకంటే పోలీసు వారు ఆ ఘటన జరిగిన 10 నిమిషాలు అక్కడికి ఉన్నారు. ఆ తర్వాత ప్రభుత్వం ఎంబడే స్పందించింది. చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఎంబడే స్పందించి వాళ్ళు 5 టీంలు రెడీ చేశారు పోలీసు వారిని. అనిత గారు, అక్కడ ఉన్న హోమ్ మినిస్టర్ గారు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మేము సపోర్ట్ చేస్తున్నాము, 5 టీంలు ఏర్పాటు చేసినాము, ఇది వచ్చేంత వరకు వెయిట్ చేయండి అని జనాలకు చెప్పడం జరిగింది. అయితే కొంతమంది రాజకీయ పార్టీలు ఈ సేవకుల ముసుగులో ఉన్న మావోలను పట్టుకొని సోషల్ మీడియాలో హత్య నిరూపించండి అని కొంతమంది వదిలేసినట్టుంది. రాజకీయంగా వీళ్ళని వదిలేసి ఇది హత్య 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 అంటున్నారు. హత్య అని చెప్పి గట్టిగా చెప్పేవాళ్ళు, బలంగా చెప్పే వాళ్లకు సోషల్ మీడియా కూర్చొని ఉన్న నాయకులకు సూటిగా నేను ప్రశ్నిస్తున్నా. హత్య అని మీ దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నప్పుడు మీరు వెళ్ళి పోలీసు వారికి ఇవ్వచ్చు కదా. ఇంతమంది మనోభావాలు దెబ్బతిన్నాయి కదా, అప్పుడు హత్య అని పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి చెప్పేస్తారు. కానీ అలాంటివి జరగకుండా కేవలము డైలీ 1 గంట సేపు టీవీలో మాట్లాడడం, వీడియోలో వ్యూవర్స్ పెంచుకోవడం, దానికోసమే ఇప్పుడున్న మా లీడర్లు, కొంతమంది లీడర్స్ దీన్ని ప్రొపగండా చేస్తున్నారు. అంటే కొంతమంది తమ స్వార్థం కోసం, తమ ప్రయోజనాల కోసం జనాన్ని తప్పుదో పట్టిస్తున్నారు అనుకోవచ్చా? 100% అదే జరుగుతుంది ప్రస్తుతానికి. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారి కుటుంబం సభ్యులు కానీ, ప్రవీణ్ పగడాల గారి సంఘస్థులు కానీ, అంటే నడిపిస్తున్న సంఘం కానీ, ఆయన నడిపిస్తున్న అనాథాశ్రయం నుంచి పిల్లలు కానీ, వాళ్ళ వార్డన్స్ కానీ, వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు కానీ, వాళ్ళ కుటుంబ తండ్రి, భార్య, పిల్లలు కానీ ఎవరు ఇంతవరకు వచ్చి సోషల్ మీడియాలో మాకు వీరి మీద డౌట్ ఉందని చెప్పలేదు. కనీసం యాక్సిడెంట్ అయింది, పోలీసు వారి మీద నమ్మకం ఉందని చెప్తున్నారు తప్ప మాకు ఇలా జరిగిందని వాళ్ళు ఖచ్చితంగా చెప్పట్లేదు. అవును, వాళ్ళు ప్రభుత్వం మీద నమ్మకం ఉంచారు, పోలీసు మీద నమ్మకం ఉంచారు, కానీ ఇంకెవరికో మండుతుంది. ఎందుకో అని మండుతుందని తెలియట్లేదు. అంటే ఒక ఛాన్స్ దొరికింది కాబట్టి దాన్ని కూడా రాజకీయంగా వాడుకోవాలి. ఇదే ఛాన్సు. క్రైస్తవులు చెప్తే ఈజీగా నమ్మేస్తారు. క్రైస్తవులు ఎలాగంటే అలా తలా ఊపేస్తారు. కాబట్టి క్రైస్తవులను మనోభావాలను దెబ్బతీసారని మనం ఒక ప్రపగండా చేస్తే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లను, రాబోయే చిన్న చిన్న ఎలక్షన్లను మనము ముందుకెళ్ళొచ్చు అన్న ఆలోచన ఉండొచ్చు వాళ్ళకి. అంటే నేనంటూ ప్రభుత్వానికి క్రిస్టియన్స్కి గ్యాప్ని పెంచే కుట్ర జరుగుతుందా? 100% ప్రభుత్వానికి క్రైస్తవ ప్రజలకు గ్యాప్ పెంచే కుట్రనే జరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వానికి యాక్సిడెంట్ కానీ ఈ మర్డర్ కానీ సంబంధం ఉండదు. ప్రభుత్వాలు ఏం చేయించవు. ఏ రాజకీయ పార్టీ కూడా ఏదన్నా ఒక సేవకుని చంపేసో, పంతుల్ని చంపేసో, ఎవరిని కులాన్ని మతాన్ని చంపేసి ఓట్లు అడగాలనుకోదు. ఆయన ఇప్పుడు ఎలక్షన్స్ కూడా ఏం లేవు. అలాంటి టైంలో ప్రభుత్వానికి ఒక పాస్టర్ని చంపించేంత ఏమొస్తుంది? పట్టించుకోక ఉండవలసిన అవసరం ఏమొస్తుంది? ప్రభుత్వం స్పందించింది కదా, ఎంబడే స్పాట్లో స్పందించింది. సార్, నాకు ఇక్కడ డౌట్ సార్. డాక్టర్ సుధాకర్ ఒక దళితుడు, అది క్లియర్గా మర్డర్. అవును, అది ఆ విషయంలో ఎవరు స్పందించింది లేదు. తర్వాత ఒక ఎమ్మెల్సీ కారు డ్రైవర్ దళితుని చంపేసి డోర్ డెలివరీ చేశారు. అతని విషయంలో ఎవరు పట్టింపు లేదు. కానీ ఒక పాస్టర్ ప్రగడాల ప్రవీణ్ విషయంలో మాత్రం రచ్చ జరుగుతుంది. అంటే ఒక పాస్టర్ అయితే రచ్చ చేస్తారు, సామాన్య దళితులు అయితే ఎవరు పట్టించుకోరా? మేము కూడా అదే అనుకుంటున్నాము. అంటే పాస్టర్ అనేది ఒక మతానికి సంబంధించిన విషయం, మాకు మనోభావాలకు సంబంధించిన విషయం. అంటే ఆయన బోధ చేస్తే ఆయన తీసుకెళ్ళి చంపేసిరని. అంటే బోధన చేసేవాడు చంపేస్తే ఒక రకం, బోధన వినేవాడిని చంపేస్తే పట్టించుకోరా? బోధ వినేవారు చూస్తే కూడా పట్టించుకుంటారు. ఇప్పుడు పట్టించుకున్న వాళ్ళు ప్రస్తుతానికి మర్డర్ పట్టించుకొని ప్రపగండా చేసే వాళ్ళందరూ ఏదో 4 మాటలు చెప్పుకొని వేరే పార్టీలకు అమ్ముడు పోయి పుట్టకూడి కోసం చేస్తున్న ప్రచారం ఇది, అంతే తప్ప ఇంకేం లేదు ఇందులో.
అని మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తున్నాను క్వశ్చన్. ఎందుకంటే ఇక్కడేమో క్లియర్ కట్ డోర్ డెలివరీతో సహా కనపడుతుంది, మర్డర్ అని కనపడతా ఉంది. అవును. కానీ ఇక్కడ కనీసం అనుమానాలు మాత్రం ఉన్నాయి. అవును. ఎలాంటి ఎవిడెన్స్ లేదు ఇది మర్డర్ అని చెప్పడానికి. ఇంకా యాక్సిడెంట్ అని చెప్పడానికి కొన్ని గొప్ప ఎవిడెన్స్ ఉన్నాయేమో కానీ మర్డర్ అని చెప్పడానికి ఎలాంటి ఎవిడెన్స్ లేదు. కానీ ఇక్కడ ఎవిడెన్స్ ఉంది ఇది మర్డర్ అని చెప్పడానికి. కానీ జరిగిన మర్డర్ విషయంలో స్పందించారు, జరగని మర్డర్ విషయంలో స్పందిస్తారు. ఏ ప్రయోజనాల కోసం? ఈ ప్రయోజనాలు అన్నీ ఏం లేదండి. క్రైస్తవులు అనేది అందరూ ఒక యూనిటీ పైన ఉంటారు, దేవుని నమ్ముకున్న వాళ్ళు అనే ఆలోచన ఉంటుంది. అప్పుడు అక్కడ సుధాకర్ గారిని చంపేసినప్పుడు కానీ, ఆ డ్రైవర్ని చంపేసినప్పుడు కానీ, అప్పుడున్న ప్రభుత్వాలు వీళ్ళని కట్టడి చేసి రాకుండా పవర్ఫుల్గా వీళ్ళని భయపెట్టించి లేదంటే ప్రేమ చూపించో ఏదో రకంగా ఆపించు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏంటంటే ప్రజలను అందరినీ ఫ్రీగా వదిలేసింది, ఫ్రీడమ్గా వదిలేసింది. అందరూ నా వాళ్ళే అన్న ఒక దృక్పథంతో ఉన్న ప్రభుత్వం కాబట్టి అది ఓని పట్టించుకోలేదు కాబట్టి ప్రజలందరూ బయటకు వచ్చేసారు ఆటోమేటిక్. సరే, ఇంతకీ ప్రవీణ్ పగడాల బ్యాక్గ్రౌండ్ ఏంటి? ప్రవీణ్ పగడాల గారు ఒక మంచి ప్రవక్త, క్రీస్తుని వెంబడిస్తూ అందరికీ బైబిల్ కోసము అర్థమయ్యే విధంగా బైబిల్ మరియు రాజ్యాంగం ఈ రెండు కలిపి చెప్పే ప్రవక్త ఆయన. దానివల్ల ఏంటంటే ఎస్సీ ఎస్టీలో ఉన్న దళిత క్రైస్తవులు కానీ పాస్టర్స్ కానీ బాగా అట్రాక్ట్ అయ్యి ఆయనను వెంబడించారు. ఆయన చెప్పే మాటల వల్ల చాలా మంది మారారు. ఆయన ఇట్లా మా భారతదేశంలో ఇట్లుంటుందా అన్న ఆలోచనలో చాలా మంది ఆయన నమ్మి ముందుకు. ఓకే, అంటే ఆయన గతంలో మీకు పరిచయం ఉందా ఏంటి? ఎలా ఉంటారు, స్వభావం ఎలా ఉంటుంది జనరల్గా? నాకు ఒక 2-3 సార్లు కలిసాం మేము. స్వభావం ఏం లేదు, పాస్టర్గా కలిశారు. నాకు కొన్ని మంచి చెప్పారు, మీరు ఇలా ఉండండి ఇలా చేయండి అని చెప్పారు. నేను కూడా చెప్పాను, దేశం అంటే క్రీస్తును వెంబడిస్తున్నాం, కంపల్సరీ దేశం కూడా వెంబడించాల్సి వస్తుంది. దేశాన్ని కూడా గౌరవించుకుంటూ ఇక్కడ నాయకులను కానీ వ్యవస్థను కానీ గౌరవించుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి నేను గౌరవించుకుంటూ వెళ్తున్నాను. అందుకే ప్రతి మీటింగ్లో ప్రతి రాష్ట్రంలో మా మీటింగ్ స్టార్ట్ కాకముందే మేము జనగణమన వాడిస్తున్నాము. జనం అసలు భారతదేశంలో క్రైస్తవులు ఎందుకుంటారో ఏం చేస్తారో అనే విషయం మేము కూడా చెప్తున్నామని అని చెప్పుకుంటా సందర్భాలు ఉన్నాయి. ఆ విధంగా మాట్లాడినాం మేము. అభిప్రాయాలు షేర్ చేసుకున్నాం. ఓకే. సో మామూలుగా చాలా మంచి స్వభావం, అంటే పర్సనల్గా చాలా బాగుంటారు ఆయన. చాలా బాగుంటారు, అంటే అందరినీ ప్రేమిస్తుంటారు, సంతోషంగా నవ్వుతూ మాట్లాడుతుంటారు, అందరినీ గౌరవిస్తుంటారు. చిన్న పెద్ద అని కాదు, అందరినీ ప్రేమగా చూసుకునే వ్యక్తి ప్రవీణ్ పగడాల గారు. ఓకే, అంటే ఆయనకి మద్యం అలవాటు ఉంది, ఆ విషయాలను మీకు ఏమైనా ఐడియా ఉందా లేదా? నాకైతే ఎట్టి పరిస్థితుల్లో ఆయన మద్యం తాగడని తెలుసు, తాగడు కూడా. ఇంకోటి ప్రవీణ్ పగడాల గారని కాదు, బైబిల్ పట్టుకున్న వాళ్ళు ఎవరు మద్యం సేవించడము చెడు చేయరు. వాళ్ళు మారామని చెప్పే జనాలకు వీళ్ళు మద్యం తాగుతారంటే ఎవరు నమ్మరు, అంటే యాక్చువల్గా నమ్మరు. మరి ఇప్పుడు ఆ ఫోటోలలో వీడియోలలో సోషల్ మీడియా చూపిస్తున్నారు, అది ప్రవీణ్ పగడాల గారా లేకుంటే అలాంటి వ్యక్తి వాళ్ళ తమ్ముడా ఎవరా అనేది పోలీస్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది. వాళ్ళ తమ్ముడా? అతని తమ్ముడు సేమ్ అలాగే ఉంటాడు, వాళ్ళ తమ్ముడు కూడా అతను కడపలో ఉంటారు. అసలు వీళ్ళ అనేది డౌట్ మాకు ఉంది. తమ్ముడికి అన్నకి పడదా? పడుతుంది, తమ్ముడికి అన్న పడుతుంది. అన్న ప్లేస్ లో అన్న తమ్ముడు సేమ్ ఉంటే ఒక షాప్కి వెళ్ళిపోయి ఇద్దరు ట్విన్స్ లాగా ఉండొచ్చు, సేమ్ ఉండొచ్చు, ఒకే తండ్రి పుట్టినోళ్ళు కాబట్టి వాళ్ళిద్దరు వెళ్తే సేమ్ కనబడినంత మాత్రం తమ్ముడు అన్న చేసినట్టు కాదు కదా. సార్, తమ్ముడు పోయి మద్యం బాటిల్ తీసుకున్నాడు, తమ్ముడు పోయి డ్రైవింగ్ చేశాడు, తమ్ముడు పోయి అదే బండి మీద తిరిగాడు అనుకోండి, మరి ప్రవీణ్ పగడాల ఆ బండి మీద లేనట్టే అర్థం. అంతే. మరి ప్రవీణ్ పగడాల ఎక్కడున్నాడు? చనిపోయింది కూడా ప్రవీణ్ పగడాల తమ్ముడు. ప్రవీణ్ పగడాల గారు ఎక్కడ ఉన్నారు? ప్రవీణ్ వాళ్ళ తమ్ముడా, అన్ననా, లేదంటే ప్రవీణ్ పగడాల ఫ్రెండా, లేకపోతే శత్రువా అనేది పోలీసు వాళ్ళ మొత్తం ఇన్క్వైరీలో తెలుస్తుంది. ఇప్పుడు ఈ అనుమానాలు లేవనెత్తారు కాబట్టి మామూలుగా అడుగుతున్నాను. ఒకవేళ ప్రవీణ్ పగడాల కాదు వాళ్ళ తమ్ముడు అయి ఉంటే అక్కడ బాడీ ఎవరిది? ప్రవీణ్ పగడాలదే వాళ్ళ తమ్ముడిదా? నేను ప్రవీణ్ పగడాల గారి తమ్ముడు అనేది ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. నేను ఇప్పుడు ఎవరైనా అన్న బండి తమ్ముడు తీసుకోవచ్చు, తమ్ముడు బండి అన్న తీసుకోవచ్చు. అది జరిగింది హైదరాబాద్లో, అది వైన్ షాప్ చూపిస్తుంది హైదరాబాద్లో. లేదు, ఆయన 11 తర్వాత బయలుదేరి వెళ్ళిపోయారు, కానీ 12-13కి వైన్ బాటిల్ తీసుకున్నట్టుంది. అయితే నేనైతే ప్రవీణ్ పగడాల కారు అనుకుంటున్నాను, ఎందుకంటే ఆయన ఫాస్టర్ అయి ఉండి వైన్స్లోకి వెళ్ళాడు, మద్యం సేవించాడు. ఇది ఖచ్చితంగా నమ్ముతున్నాం మేము. సరే, ఇంకా విషయాల ముందుకెళ్తే సార్, ఇక ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు యాక్చువల్గా అంటే ప్రవీణ్ పగడాలుగా ఇవాళ చెప్పబడుతున్న సీసీ కెమెరాలో చూడబడుతున్న వ్యక్తి రామ్వరపు రింగ్ రోడ్డు కాడ కింద పడ్డారు అనేటువంటిది. అక్కడ ట్రాఫిక్ అయ్యి ఆటో డ్రైవర్లు చూసి అక్కడ కూర్చోబెట్టారని కూడా ఆ టైంలో అతనే చెప్పాను, నేను ప్రవీణ్ పగడాల ప్రముఖ పాస్టర్ అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి విషయాన్ని నేను మీకు చెప్తున్నాను. అవును, మరి ఇదంతా ఎలా చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది? ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు చచ్చిపోయింది వారం రోజులు అయింది. తర్వాత ఎస్ఐ కలిసిండు, తర్వాత టీ స్టాల్ బాబు కలిసిండ్రు. వారం రోజుల తర్వాత చనిపోయిన వ్యక్తి కోసం ఆయన ప్రవీణ్ పగడాలనే అని చెప్తున్న వ్యక్తులు ఆయన మాస్క్ తీయాలని కూడా చెప్తున్నారు. ఆ టీ స్టాల్ బాబు అని మీరు చూడండి, మాస్క్ తీశారట, హెల్మెట్ తీయలేదట. మాస్క్ తాగుతున్నప్పుడు మాస్క్ తీశారు. నిన్న కొంతమంది పోయి అబ్బాయి దగ్గరికి ఫోటోలు చూపించారు. ఎవరో ఫోటో చూపిస్తే ఆయన్నే ప్రవీణ్ పగడాలని చెప్తున్నాడు ఆ బాబు. అంటే ఆయన కన్ఫ్యూజ్ ఉన్నాడు. ఇంకోటి ఆ టీ తాగొచ్చు, ఒకవేళ 10 మంది పోయి అడిగితే కన్ఫ్యూజన్ ఉంటారండి సార్. ఉండొచ్చు, చెప్పలేము. ఇప్పుడు 1000 మంది టీ దానికి వస్తారు, అతన్ని ఒకరిని ఐడెంటిఫై చేసి ఇలా చేయగలుగుతాం సడన్గా. సరే, పోలీసు ఎస్ఐ గారు చెప్తున్నారు నేను కూర్చోబెట్టాను, నేను చెప్పానని.
ఇప్పుడు ఒక ఎస్ఐ డ్యూటీ చేస్తున్నప్పుడు ఇద్దరు కానిస్టేబుల్ ఒక హోంగార్డ్ ఎవరో ఉంటారు పక్కన. ఆ హోంగార్డ్ లేరు, కానిస్టేబుల్ లేరు, ఎవరు లేరు ఆ పక్కన. ఎస్ఐ వెళ్ళి ఒకరిని పట్టుకొని వెళ్ళి కూర్చోబెట్టే స్థాయి ఉండదు ఎస్ఐకి పార్కులలో కానీ. ఓకే, అయితే దానివల్ల కొంచెం అనుమానంగా ఉంది. అంటే ఆయన తెలుసో లేదో ఎవరైనా చెప్తున్నారో, లేదంటే ఇతనో కాదో ఆ ఎస్ఐ కూర్చోబెట్టిన అతను. ఇంకోటి, ఎవరైనా కింద పడిన అతను ఒకవేళ డ్రింక్ చేసి ఉంటే, అయ్యా నేను కింద పడిపోతున్నా పక్కన కూర్చుంటా అని చెప్పారు, కూర్చోరు అక్కడ. ప్రవీణ్ పగడాల గారు వడదెబ్బ తగిలింది అనుకున్నాడు అప్పటికైతే ఫస్ట్ అయితే. వడదెబ్బ తగిలిందంటే వాళ్ళు అంబులెన్స్ కో దేనికి ఫోన్ చేస్తారు కింద పడిపోతారని. కొంత నీరసంగా ఉన్నాడు. ఎస్ఐ గారు ఇంకోటి చెప్పారు, నేను ఆయన అడిగాను, నువ్వు పెద్ద కోటీశ్వరుడు ఉన్నట్టున్నావు, నువ్వు చాలా పెద్ద వ్యక్తి ఉన్నట్టున్నావు, ఇక్కడ కూర్చున్నావు ఏంటి అని అడిగాను. ఎస్ఐకి ఎలా చేస్తాడు? ఎస్ఐ చాలా పెద్ద వ్యక్తి అని ఎలా పాయింట్అవుట్ చేస్తాడు? ఒక వ్యక్తి ఒక రోడ్డు మీద పోయే వ్యక్తి కింద పడిపోయింది అనుకోండి, ఏంటది? ఆ ఎస్ఐ చెప్పిన బయట నేను వింటే అతనే చెప్పుకున్నాడట, నాకు స్థాయి ఉంది, నేను ప్రముఖ పాస్టర్ని ప్రవీణ్ పగడాల. సార్ ఒక చిన్న మాట అని చెప్తాను సార్, చిన్న ఎగ్జాంపుల్. ఒకవేళ బై ఛాన్స్ ప్రవీణ్ పగడాల గారు అటువంటి స్థితి వచ్చింది నాకు, అతను తన కోటీశ్వరుడు అందరూ మీరే చెప్తున్నారు, పోయి ఏదైనా 5 స్టార్ హోటల్ కూర్చోవచ్చు కదా తాగడానికి, ఏదైనా 3 స్టార్ హోటల్ కూర్చోవచ్చు కదా, లేదా ఎవరినైనా బాయ్స్ ను పంపి తెప్పించుకోవచ్చు కదా. ఆయన ఎందుకు ఉంటాడు? అసలు బేసిక్ ఫస్ట్ అక్కడ దాకా పోయారు. నేను ఫస్ట్ బేసిక్ క్వశ్చన్ అడిగేది ఏంటంటే, ప్రవీణ్ పగడాల నడి ఎండలో బైక్ మీద బయలుదేరాల్సిన అవసరం ఏంటి? ఏం అవసరం? ప్రవీణ్ పగడాల గారికి బైక్ ఒక వ్యసనం ఉన్నా, నా కుటుంబ సభ్యులు చెప్పాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే, పోలీసులు గారు సమాధానం చెప్పాల్సింది, కుటుంబ సభ్యులు చెప్పాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ప్రవీణ్ పగడాల హైదరాబాద్ నుంచి రాజమండ్రి బయలుదేరటం నిజమా అబద్ధమా? బైక్ మీద బయలుదేరటం నిజమా అబద్ధమా? బైక్ పైన ఆయనకు బైక్ డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. ఫస్ట్ పాయింట్, బైక్ తీసుకొని వెళ్ళారని వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పారు, పోలీసు వారికి చెప్పారు. మరి అది నిజమైతే ఇది నిజమే, అది నిజమైతే ఇది నిజం కావచ్చు, కాకపోవచ్చు సార్, ఇంకా డిసైడ్ కాలేదు కదా మనం. అదే బైక్ కనపడుతున్నా. ఇప్పుడు మధ్యలో ఒక సినిమా వచ్చింది దృశ్యం అని, అందులో కూడా సినిమా హీరో మొత్తం ఇలా క్రియేట్ చేస్తాడు. ఆ క్రియేటివిటీ అనుకోవచ్చు కదా. చాలా మంది సినిమా స్టోరీకి చాలా మంది అనుమానం ఏమొస్తుందంటే, ఇది సినిమా వాళ్ళు మార్పింగ్ చేసిన ఫేస్ ఏమో సినిమా స్టోరీ లాగా ఉంది, మధ్యలో పోలీసులు వచ్చిర్రు, మధ్యలో టీ బాయ్ వచ్చిండు, మధ్యలో అంటే మాకున్న అనుమానాలు, ఎవరో సినిమా యాక్టర్లు సినిమాకి సంబంధించిన ఇండస్ట్రీలో మా ఏమైనా జయించిర్రా, ఎందుకంటే సినిమా కథ లాగా నడుస్తుంది అన్న ఆలోచన వస్తుంది. అయితే ఇవన్నీ క్లియర్ కావాలంటే పోలీసు వారు తక్షణమే పోస్ట్ మార్టం రిపోర్ట్ బయట పెట్టి, ఇది కాదు యాక్సిడెంట్, ఇది సో అండ్ సో అని చెప్పాలి. అసలు వాస్తవంగా ఏంటంటే, నేను మీకు పోలీసింగ్ గురించి మీకు బాగా తెలుసు ఉంటుంది. అయితే జనరల్గా పోలీసు వాళ్ళు చేసేది ఏంటంటే, కుటుంబ సభ్యులకు మాత్రమే వివరాలు వెల్లడిస్తూ ఉంటారు, పబ్లిక్ అన్నీ చెప్పరు. ఎందుకు చెప్పరంటే, కొన్ని సెన్సిటివ్ రీజన్స్ చెప్పరు. ఇది చెప్పాలని తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు పడ్డారు, కానీ ఏదో బయట వేరే వాళ్ళ అనుమానాలు లేవనెత్తడం వల్ల దాన్ని రాజకీయం చేయటం వల్ల పడ్డారు. కానీ మామూలుగా పాపం ప్రవీణ్ పగడాల్ ఒకసారే మరణించాడేమో, 100 సార్లు చంపుతున్నారు. అవును, 100 సార్లు చంపుతున్నారు. ఆ కుటుంబం మనిషి చనిపోవడం వల్ల ఎంత బాధపడుతుందో తెలియదు, కానీ ఈ విషయాలు పదే మీడియాలో చర్చించబడటం వల్ల అంతకంటే ఎక్కువ బాధపడుతుంటున్నారు. మేబీ 100% కదా. ఈ విషయాలన్నీ చర్చ తీసుకురావడానికి కారణం, అవసరం లేకున్నా సరే, ఆధారాలు లేకున్నా సరే, ఇది హత్య అని చెప్పడం ఫలితంగానే నేను అనుకుంటున్నాను. నేను మీ వీడియోస్ ముఖంగా నేను పోలీసు వారికి, గవర్నమెంట్కి అప్పీల్ చేస్తున్నాను. ఎవరైతే ప్రవీణ్ పగడాల హత్య అని ప్రజలను, ఎవరినైనా ఆయన విశ్వాసులను, ఆయనకు ఫేవర్గా ఉండే వాళ్ళందరినీ పేనిక్ చేస్తారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేసి, ఎక్కడ ఉన్నాయి ప్రూఫ్స్, నువ్వు మర్డర్ అన్నావు కదా, ఈ మర్డర్కు ప్రూఫ్స్ నువ్వు ఇవ్వాలని లోపల కూర్చోబెట్టి తంతే అప్పుడు చక్కగా అవుతాడు. ఎవరో కాదు, మీ కేఏ పాల్ మా మనిషే కదండి. కేఏ పాల్తో మేము పట్టించుకోము. కేఏ పాల్ మా సమాజంలో మా లెక్కల్లో లేడు. కేఏ పాలు గ్రీన్ కార్డ్, అమెరికన్ గ్రీన్ కార్డ్ హోల్డరు. భారతీయుడు కాదా? కేఏ పాల్ భారతీయుడు కాదా? ఒకప్పుడు భారతీయుడు, తర్వాత మారిపోయింది. అక్కడ గ్రీన్ కార్డు తీసుకుంటే అక్కడ మనిషి అయిపోతాడు కదా. ఇప్పటికీ గ్రీన్ కార్డు ఉందా? ఇప్పటికీ గ్రీన్ కార్డు ఉంది. ఇప్పటికీ ట్రంప్ అని పేరు చెప్తున్నాడు, ఇప్పటికీ నేను అమెరికన్ అని చెప్తున్నాడు, ఇప్పటికీ అలా భార్య పిల్లలు అమెరికాలో ఉన్నారు, ఇప్పటికైనా వ్యవస్థ మొత్తం అమెరికన్లే ఉంది. ఇప్పుడు కేఏ పాల్ గారు ఇక్కడ ఉండి ఒక ఆధార్ కార్డు ఎలాగో సంపాదించుకొని, ఆధార్ కార్డు పైన కేఏ పాల్ అని ఉందా? సార్, గ్రీన్ కార్డు ఉన్న అతనికి ఆధార్ కార్డు ఎలా వస్తుంది? భారతీయ పరిస్థితి ఎలా వస్తుంది? అదే అంటే నేను క్వశ్చన్ ఇస్తున్నా. గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళకి ఆధార్ కార్డు రావద్దు. ఆధార్ కార్డు ఏ పేరు మీద ఉంది కావాలి? కిల్లారి ఆనంద్ పాల్ పేరు మీద ఉందా? కేఏ పాల్ పేరు మీద ఉందా? ఆధార్ కార్డు పోయిన తర్వాత పాన్ కార్డు ఎవరి పేరు మీద ఉంది? అసలు ఎలక్షన్ లో ఎలా పోటీ చేసారు? ఏ పేరు మీద పోటీ చేసారు? ఖచ్చితంగా ఎలక్షన్ లో పోటీ చేయాలంటే భారతీయ పౌరుడై ఉండాలి. అంటే ఈయన కేఏ పాల్ అమెరికా నుంచి ఇక్కడ తిరిగి వచ్చి ఇక్కడ ఉన్న ప్రభుత్వాలను కూడా, ఇక్కడ ప్రజలను కూడా మోసం చేస్తూ ఒక క్రిస్టియానిటీ అనే ముసుకేసుకొని ముందుకెళ్తున్నాడు. ఒకసారి నేను హిందువుని అంటాడు, ఒకసారి నేను భారతదేశం మొత్తం హిందుత్వం అంటాడు, నేను హిందువుని అంటాడు, ఒకసారి నా ఆస్తులను హిందువులు కొట్టేస్తున్నాడు అంటాడు, ఒకసారి క్రైస్తవులే కొట్టేస్తున్నారు అంటాడు. అసలు కేఏ పాలు అసలు ఏం చేద్దాం అనుకుంటుండో లేదు. కేఏ పాలు ఒక ప్రీచర్గా ఉండి, ఒక మంచి పాస్టర్గా ఉండి ఉన్నప్పుడు ప్రపంచమంతా గౌరవించింది, మేము కూడా గౌరవించినాం. ఇప్పుడు ఆయన మళ్ళీ బైబిల్ పట్టుకుని మళ్ళీ ప్రీచర్గా వెళ్తే మేము మళ్ళీ గౌరవిస్తాం.
కేఏపాల్ ఈ పరిస్థితికి ఎందుకు దిగజారాడని మీరు అనుకుంటున్నారు? అసలు మీరు అందరు కేఏపాల్ అనుకుంటారు, అసలు కేఏపాల్ కాదేమో, కేఏపాల్ డూబేమో అనుకుంటున్నాను నేను. వాస్తవం అండి. అసలు కేఏపాల్ కాదు, కేఏపాల్ డూబేమో, కేఏపాల్ అసలు ఏం చేసిండో ఈయన తీసుకెళ్ళి ఎన్క్వైరీ చేయాలని పోలీస్ వరకు అప్లై చేస్తున్నాను. ఓకే, ఎందుకట్ట అంటే కేఏపాల్ ఇట్లాంటి వ్యక్తి కాదు. కేఏపాల్ని చంద్రబాబు నాయుడు గారు కలిసిరు, నేను కలిసిన, మన వాజ్పేయి కలిసిండు, బీజేపీ మోడీ కలిసిండు, చంద్రబాబు అందరు కలిసిరు కేఏపాల్. కేఏపాల్ ప్రవర్తన ఏంది, కేఏపాల్ హోదా ఏంది, కేఏపాల్ స్థాయి ఏంది? ఇప్పుడున్న కేఏపాల్ ఎవరు? అసలు ఏం మాట్లాడుతుండు? చిల్లర మాటలు ఏది పడుతుంది మాట్లాడుతుండు. అరే అంటుండు, పోరా అంటుండు, రారా అంటుండు, తంతా అంటుండు, కొట్టేస్తా అంటుండు, గుడ్డలు తీసి కొట్టా అంట. అసలు ఏం ఒక ప్రవక్త అయి ఉండే అటువంటి మాట్లాడొద్దు. కేఏపాల్ గారు అయితేనేమో క్రిస్టియానిటీగా ఉంటే బైబిల్ పట్టుకొని నిజాయితీగా మాట్లాడాలి. రాజకీయ నాయకంగా ఉంటే రాజకీయాలే మాట్లాడు. నువ్వు క్రిస్టియానిటీని రాజకీయాలు కలిపి మాట్లాడొద్దు. కేఏపాల్ వెనకాల ఎవరుండి మాట్లాడిస్తున్నారని మీరు అనుకుంటున్నారు? కేఏపాల్ వెనుక పక్కగా ఇప్పుడు అధికారంలో లేని రాజకీయ పార్టీలు కొన్ని ఉండి మాట్లాడిస్తున్నాయని అందరికీ తెలుసాడా? అంటే ఆయన మాట్లాడే స్థాయిని అంటే జగన్ మాట్లాడిస్తున్నాడా? ఏమో ఆయన ప్రతిసారి జగన్ మాటని పేరే ఇస్తుండే కదా. జగన్ జోలికి వచ్చారా, వైఎస్ఆర్సీపీ నాయకుల జోలికి వచ్చారా, ఖబర్దార్ అంటాడు. అంటే నువ్వు జనంకి జరుగుతున్న అన్యాయం కోసం మాట్లాడు, జనం ఏం కావాలో అది మాట్లాడు, నీ జనానికి ఏం కావాలో అడుగు, నీ కార్యకర్తలకు ఏం కావాలో అడుగు. లేదంటే రాష్ట్రాలలో జిల్లాలలో ఏం మన రోడ్లు వేపియాలా, వాటర్ కావాలా, చదువు కావాలా, మంచి జ్ఞానం కావాలా, లేదంటే క్రిస్టియానిటీకి సమాధుల స్థలాలు కావాలా, క్రిస్టియన్స్ వాటి కోసం నిధులు కావాలా, ఇవి అడగాలి రాజకీయ నాయకుడు అంటే ఒక హోదాలో ఉండి. ఇప్పుడు జగన్ గారు ఉన్నారు, ఆయన ఒక ప్రతిపక్షంలో ఉన్నా లేకున్నా కానీ జనానికి ఏం కావాలో అడుగుతున్నాడు. ఆయన కరెక్ట్, ఆయన స్థాయికి ఆయన కరెక్ట్. ఈయన ఏ దేంట్లో లేకున్నా కానీ ఆయనకి ఏం కావాలో అడుగుతుండే, ఈయనకి ఏం కావాలో అడుగుతున్నాడు తప్ప జనాలకు ఏం కావాలో అడగట్లేదు. అందుకే కేఏపాల్ కాదనుకుంటున్నాం. కేఏపాల్ అనే వ్యక్తి ఒక జ్ఞాని. ఇప్పుడున్న కిల్లారి ఆనందపాల్ అజ్ఞాని. కేఏపాల్ను ఇప్పుడు కేఏపాల్ పక్కన వాళ్ళ కోడలు ఉంది, కోడలు అని చెప్తున్నాడు. ఒక అమ్మాయి ఉంది, అమ్మాయి ఎప్పుడు గుట్కలు వేసుకొని ఉంటది. అమ్మాయి జనాన్ని పడుతుంది, కొడుతుంది. ఒక సేవకుడు, పాస్టర్ అని చెప్పుకునే వ్యక్తి శాంతిగా ఉంటాడు, క్షమిస్తాడు, లీగల్గా చూసుకుంటాడు ఏమైనా ఉంటే. ఈ అమ్మాయి కావర్ బట్టి కూర్చోడము, కేఏపాల్ గారు వెళ్ళి పోలీసు మీద దాడి చేయడము వైజాగ్లో, అంటే చూస్తున్నా కదా, సెక్రటరీ దాడి పోయి గేట్లు దన్నేయడము, ఇవన్నీ సేవకుడు కానీ క్రైస్తవుడు కానీ ఎవరు చేయరు. ఇట్లా శాంతియుతంగా మనకు రావాల్సిన మనం పొందుతాం. శాంతి దూత కదా మళ్ళీ ఆయన పెట్టుకున్న పేరు కూడా శాంతి దూత కదా. శాంతి దూత, ఒరిజినల్ శాంతి దూత ఎక్కడ పోయిందో తెలియాలి ఇప్పుడు మాకు. ఈ శాంతి దూత కాదు ఇది, అశాంతి దూత ఇది. కేఏపాల్ గారు ఈ ఒరిజినల్ అని మేము అనుకోవట్లేదు. కేఏపాల్ ఒరిజినల్ అనేది బైబిల్ పట్టుకొని శాంతిగా అందరితో సంతోషంగా ఉండి అందరికీ నిజాయితీ చెప్పుకోళ్ళు. ఎన్నో రాష్ట్రాల దేశాలలో. ఇంకోటి కూడా నాకు అనుమానం ఏంటంటే, ఒకప్పుడు కేఏపాల్ ఫైట్ అంతా రాజశేఖర్ రెడ్డి మీద. రాజశేఖర్ రెడ్డి కేఏపాల్ని రోడ్డుకి ఇచ్చాడు, ఆయన ఆస్తుల్ని జప్తు చేయించాడు, ఏదో ఆయన ఈ పరిస్థితుల్లో రావడానికి రాజశేఖర్ రెడ్డి కారణం అనేది గతంలో మనం విన్న వార్తలు కేఏపాల్ కూడా చెప్పిన మాట. మరి అదే రాజశేఖర్ రెడ్డి కొడుక్కి ఇవాళ కేఏపాల్ సహాయం ఎందుకు చేస్తున్నాడంటే, ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి అని అప్పుడు కూడా కల్పితమే. ఇప్పుడు ఎలా ప్రవీణ్ ప్రగడాల గారు హత్య అంటారు, అది కూడా రాజశేఖర రెడ్డి గారు చేశారన్నది కల్పితం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు చేస్తే అప్పుడే తెలుసుకోవాలి కదా, 9 సంవత్సరాలు 8 సంవత్సరాలు, ఇప్పుడు వరకు చచ్చిపోయినంత వరకు ఎందుకు అన్నా. రాజశేఖర రెడ్డి గారి విషయంలో అంత కల్పితమే, అది కేఏపాల్ చేసుకున్న కల్పితం. ఓకే, ఇప్పుడు కేఏపాల్ చేస్తున్న కల్పితమే. ఓకే, కేఏపాల్ అసలు కేఏపాలే కాదండి, అసలు ఇన్క్వైరీ చేయాలి ఒకసారి తీసుకెళ్ళి, ఈయన అసలు కేఏపాల కాదనేది వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చి అమెరికా తీసుకుని కూర్చోబెట్టి అది చేస్తేనే తెలుస్తుంది. అసలు వాళ్ళ ఇంట్లో ఎంబడి భార్య లేదు, పిల్లలు లేరు, తమ్ముళ్ళు లేరు, అన్నలు లేరు, అక్కలు లేరు, ఎవరూ లేరు. ఎవరో యూపీ నుంచి ఒక అమ్మాయి అమ్మాయి వాళ్ళ హస్బెండ్ ఉంటున్నారు. ఆ అమ్మాయినేమో నా భార్య, నా కొడుకు భార్య అని చెప్తాడు ఈయన అందరికి. అమ్మాయి యూపీ, ఆమె కరోల్బాగ్లో వాళ్ళ ఇల్లు ఉంటుంది అమ్మాయిది. ఆ అమ్మాయి ఇంతకుముందు ఒక పార్లర్లో పనిచేసే అమ్మాయిని ఎంబడేసుకొని తిరుగుకుంటూ వారి భర్తను, ఆమె మీరు వెళ్ళి చూడండి, అమ్మాయి పక్కన ఎప్పుడు గుట్కలు ఉంచుకొని ఉంటుంది. అమ్మాయి ఇంత గుట్క, వాడు భర్త గుట్క, అంత గుట్క వేసుకొని అలాంటి వ్యక్తులను ఎంబడేసుకొని తిరుగుకుంటున్న, చెడుగా మాట్లాడుతూ ఫైటర్లుగా ఎక్కువ ఫైట్ చేస్తూ ఉంటే అసలు మా కేఏపాలే కాదు. మా కేఏపాల్ గారు గౌరవంగా నిజాయితీగా మాట్లాడే వ్యక్తి. నిన్న TV5 మూర్తి గారు ఉన్నారు, మూర్తి గారు కూడా డౌట్ వచ్చింది. మూర్తి గారు కూడా మీరు అప్పుడు మంచిగా ఉన్నారు కాబట్టి మేము గౌరవించాలి, ఇప్పుడు ఇలా మాట్లాడితే ఎవరు గౌరవిస్తారు? ఇప్పుడు నువ్వు డిసిషన్ మేకర్ కాదు, నువ్వు కోర్టు ఉంది, కోర్టులో వేసుకో, కేసు వేసుకో. నువ్వు ఇప్పుడు నువ్వు పాస్టర్ అయిపోయింది, నువ్వు రాజకీయ నాయకుడు అయిపోయింది. ఇప్పుడు నేను ఐఎమ్ లాయర్ అంటాడు, సరే ఇప్పుడు లాయర్ కూడా నువ్వు పోషించు. నువ్వు లాయర్ అనుకుంటున్నావు, అందరూ కామెడీ చేయని అనుకుంటారు. అంటే నువ్వు ఒక్కడి కామెడీ అయితే లేవు, క్రిస్టియానిటీ మొత్తం కామెడీ అయిపోతుంది. ఒక వ్యక్తి వల్ల ఒక వ్యవస్థ నాశనం అయిపోతుంది, అంటే వ్యవస్థకు చెడ్డ పేరు వస్తుంది. ఇదే వ్యక్తి వల్ల ఒకప్పుడు వ్యవస్థ హైలో ఉంది, ప్రపంచం మొత్తం వెతికింది. ఈ తెలుగుడు ఇంత పెద్ద ప్రపంచంలో మనోడు పేరు తెచ్చిన తెలుగు వాళ్ళందరూ సంతోషంగా గర్వపడ్డారు. తెలుగు లీడర్లు కానీ ఇండియన్ లీడర్లు కానీ చాలా గర్వపడ్డారు. ఆహా, మావాడు ఎంత మంచివాడు, ఎంత గొప్పవాడు అని. ఇప్పుడున్న కేఏపాల్ అని అనుకోవట్లేదు నేను. అసలు నిజంగా కేఏపాల్ అయితే ఆయనకు ఓటర్ ఐడి కార్డు ఎట్లా వస్తుంది, ఆధార్ కార్డు ఎట్లా వస్తుంది? జగన్మోహన్ రెడ్డి క్రిస్టియనేనా? జగన్మోహన్ రెడ్డి
క్రిస్టియన్ అందరూ తెలుసు కదా అది. మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు డైరెక్ట్ గా వచ్చి ప్రవీణ్ పగడాల దాని మీద కనీసం సంతాపం చెప్పడం కానీ సానుభూతి చెప్పడం కానీ వాళ్ళ కుటుంబాన్ని తన సానుభూతిని తెలియజేయడం కానీ ఎందుకు చేయలేదు అనుకుంటున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబం వెళ్ళింది, వాళ్ళ మేనత గారు కానీ విమల గారు స్పందించారు, వాళ్ళ చెల్లి వాళ్ళు గారు, వాళ్ళ అమ్మ అందరూ స్పందించారు, జగన్మోహన్ రెడ్డి కూడా స్పందించారు, ఫోన్ చేసి అడిగారు, అన్ని చేశారు. అట్లా అని ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా హత్య అది అని తెలిసినట్టు ఇంతవరకు ఆయన కూడా బయటకు వచ్చి రోడ్డు మీద వస్తుండే కదా. ఆయనకు సంబంధించిన వ్యక్తులు వచ్చి ఏదో గలాట చేసి హైలైట్ కావాలని చేస్తారు తప్ప ఆయన వచ్చి చేయలేదు కదా. ఆయనే చేపిస్తున్నారనే ప్రచారం మాత్రం గట్టిగా ఉంది సార్. ఆయన చేపిస్తే ఆయనే శిక్ష అనిపిస్తాడు. ఎందుకంటే ఇప్పుడు హర్ష కుమార్ ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి మొన్న ఎమ్మెల్సీగా నిలబడ్డాడు, వైసీపీ ఇండైరెక్ట్ సపోర్ట్ చేసింది, ఇండైరెక్ట్ ఏమో డైరెక్ట్ సపోర్ట్ చేసింది. తర్వాత ఇప్పుడు కేఏ పాల్ ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, మీరు కూడా చెప్తా ఉన్నారు ఆ మాట. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మాట లేకుండా ఇవన్నీ జరగవు అనేది చాలా మంది అనుకుంటున్నమాట. ఇప్పుడు హర్ష కుమార్ గారు అనేది ఒక మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీలో ఒక మంచి నాయకుడు, కాకినాడ అమలాపురం మంచి పేరున్న నాయకుడు, స్థాయి మంచి పేరున్న నాయకుడు. హర్ష కుమార్ ఒక క్రైస్తవుడు కాబట్టి క్రిస్టియన్ చర్చికి వస్తాడు, మా వాళ్ళందరూ బిలీవ్ చేస్తాడు కాబట్టి ఒక సేవకుని చంపినని ఆయన ఆరాటం పడితే బాధపడితే అది వాస్తవం, అది మనం కూడా తీసుకోవచ్చు. అది అసలు మావాడు కాబట్టి మా కోసం మాట్లాడుతుంటారా అని. ఇప్పుడు కేఏ పాల్కి సంబంధం లేదు, అంటే కేఏ పాల్ ఇక్కడ ఉన్నాడు, హర్ష కుమార్ పక్కనే ఉండి కూడా వెళ్ళిండు. అప్పుడు కేఏ పాల్ ఇప్పుడు 2 రోజుల తర్వాత నెక్స్ట్ డే వచ్చిండు, అక్కడికి పోయింది, ఢిల్లీలో ఉండు, నెక్స్ట్ డే వచ్చిండు. అడావుడిని వచ్చేసిన నేను చాలా మంది నాయకులు నేను ఢిల్లీలో ఉంటుమి, మేము చేయలేకపోయినాము అంటే, నువ్వు నైట్ 11:30 చచ్చిపోతే నువ్వు ఢిల్లీలో ఉండి వచ్చి ఏం చేస్తావు నువ్వు? అసలు నైట్ జరిగిన ఇష్యూ ఇంతవరకు పోలీసులే క్లారిటీ ఇవ్వలేదు. చాలా మంది అంటారు పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు, ఇంకా పోలీసులు దాచేస్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్టు ఒక యాక్సిడెంట్ అని అనుకోండి, డ్రింక్ అండ్ అప్లై ఇచ్చేస్తారు. అవును. లేదా ఏదైనా సూసైడ్ చేసుకున్నాను అనుకోండి, హ్యాంగ్ చేసుకుని అప్లై ఇచ్చేస్తారు, అదే రోజు ఇచ్చేస్తారు. కాల్చుకుంటూ అనుకోండి అదే రోజు ఇస్తారు. ఏదన్నా మొత్తం బాంబ్ బ్లాస్ట్ అయిందనుకో అదే రోజు ఇచ్చేస్తారు. కానీ ఇది సస్పెన్షన్, మర్డర్ అని యాక్సిడెంట్ అని 2-3 రకాలుగా అంటారు. పోస్ట్ మార్టం డాటాతో మాట్లాడే ప్రయత్నం చేసింది సార్. ఎందుకు ఆంధ్రప్రదేశ్ మాట్లాడితే రాజకీయాలు వస్తాయని చెప్పేసి తెలంగాణలో గాంధీ హాస్పిటల్లో పనిచేస్తున్న పోస్ట్ మార్టం డాక్టర్ తోటి మాట్లాడే ప్రయత్నం చేశాను. నాకు మీకు కావాలంటే రికార్డు కూడా ఇస్తాను. అతను చాలా క్లియర్గా చెప్పారు, కొన్ని పోస్ట్ మార్టంలో కొన్ని సెన్సిటివ్స్ ఉన్న పోస్ట్ మార్టంలో నెలల తరబడి కూడా పట్టిస్తారు. సార్ ఎందుకు పడుతుందంటే నేను నాకున్న అవగాహన చెప్తాను. నేను పోస్ట్ మార్టం అనేది ఒక 2-3 డాక్టర్లు కూర్చొని పోస్ట్ మార్టం చేస్తారు, అసలు బాడీలో ఏమైంది అనేది, పాయిజన్ ఉందా ఇది ఉందని. కానీ ఇక్కడ యాక్సిడెంటల్ అండ్ మర్డర్ అనే సస్పెన్షన్ ఉంది కాబట్టి ఇక్కడ 3-4 టీములు, అంటే వెహికల్ ఇన్స్పెక్టర్లు కానీ లేదా ఎస్ఎఫ్ఐలు కానీ ఎంఎం అని ఒకటి ఉంటుంది, 3-4 టీంలు ఉంటాయి పోలీస్ డిపార్ట్మెంట్లో ఇన్వెస్టిగేషన్లో. ఈ పోలీస్ డిపార్ట్మెంట్లు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు ప్లస్ డాక్టర్లు కూర్చొని డిసైడ్ అవుతారు. అప్పుడు ల్యాబ్ కూడా పంపిస్తారు. అవును, అన్ని చేస్తారు, ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించి అవన్నీ చేసిన తర్వాతనే లాస్ట్ డిసైడ్ అయ్యి అంత పట్టడానికి 10 రోజులు పడుతుంది మినిమం నాకు తెలిసి. ఎందుకంటే ఇప్పుడు యాక్సిడెంట్ అనుకోండి, రాసుకొని పోతుంది బాడీ మీద, ఎక్కడ రాసుకలు ఉన్నాయా, అసలు రాసుకుపోతే అసలు అదేనా కాదా యాక్సిడెంట్ అదేనా, ఆ రోడ్డు మీద ఏమైనా పచ్చలు ఉన్నాయా, అసలు బండికి ఏమైనా తగిలిందా, బండి మీద ఏమైనా వేరే బండి కలర్ గుద్దేస్తే బండి కలర్ అంటిందా, అసలు బండి ఎక్కడ డ్యామేజ్ అయింది, ఆ బాడీ మీద వెహికల్ పడితే మొత్తం హీట్ ఉంటుంది కదా, ఆ బర్న్ కావాలా మొత్తము, ఆ బర్న్ ఎక్కడ అయింది, అసలు అది హీట్ బర్న్ అయినా లేకపోతే ఎవరైనా కొట్టారా. ఇప్పుడు షెట్ మీద అందరూ షూ మరక ఉంది అంటున్నారు, అది షూ మరకనా లేదంటే బండికున్న మట్ట్యా, సైలెన్సర్ ఉన్న మట్ట్యా, ఏది తెలుస్తుంది. ఇవన్నీ తెలిచాలంటే జనానికి క్లారిటీ ఇవ్వాలంటే ప్రభుత్వం అట్లా చేపిస్తుంది. ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంది కాబట్టి 5-6 టీంలను ఏర్పాటు చేసింది, ఒక డిఎస్పీ స్థాయి టీంలను ఏర్పాటు చేసింది. ప్రభుత్వం తీసుకునే యాక్షన్ మీద మీరు సాటిస్ఫాక్షన్ గా ఉన్నారా? 100% ఉన్నాం. మేమున్నాం, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నాం. మాకు పోలీసు వారి పైన అక్కడ ఉన్న ప్రభుత్వం మీద నమ్మకం ఉంది. ఎందుకంటే ప్రభుత్వానికి చిన్న కేసు ఇది, కానీ సెన్సిటివ్ కేసు కాబట్టి, ఒక రిలీజియన్ సంబంధించిన కేసు కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా చేస్తున్నారు, ఇంకా జాగ్రత్తగా చేస్తున్నారు. అంటే ఎవరితో మాట రాకుండా ఉండాలని చెప్పేసి. ఎంత మాట రాకుండా ఉన్నదన్నా ఇది ఏదో ఒక మాట వచ్చే రకమైన కేసు. అంటే జనాలు ఇప్పుడు వచ్చే మాటలన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు వచ్చే మాటలన్నీ వాళ్ళ కుటుంబం కానీ మేము కానీ నాయకులుగా మేము కానీ ప్లస్ ఉన్న వాళ్ళు వరకు పట్టించుకోవట్లేదు. సార్ కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం మీ మనోభావాలు దెబ్బతింటున్నాయి అన్న విషయాన్ని మర్చిపోయి చేస్తుండ్రు. అలాంటి వాళ్ళని పోలీసులు ఎంబడి అరెస్ట్ చేసి వాళ్ళని తీసుకొని ఎన్క్వైరీ చేయాలి. అరే నువ్వు మర్డర్ చేసి నువ్వు ఖచ్చితంగా చూపిస్తున్నావు కదా ప్రూఫ్స్, ఆ ప్రూఫ్స్ అన్ని మాకు ఇచ్చేయని, లేదంటే ఆమె అట్రాసిటీ చేసేయాలి. ఇదంతా అసలు న్యూసెన్స్. ఇదంతా మంచి ఉన్న సేవకుడిని, అది మంచి జరిగే దానిని ఇప్పుడు తాగుబోతులు చిత్రీకరించి కొన్ని రోజులు అయితే ఇంకేం జరగకుంటే తిరుగుబోతులు చేస్తారు, ఇంకేమని చేయొచ్చు. ఈ పని బాట లేని ఏదో అందరూ కూర్చొని మా వాళ్ళ దాంట్లో కొంతమంది బయట వాళ్ళ దాంట్లో కూర్చొని అది క్రియేట్ చేస్తారు రోజు ఒకటి. అరే మన వీడియో ఈరోజు కావాలంటే ఏం చేయాలా ఎందుకు మీకు హైలైట్ కావాలంటే మంచి మంచి ఉద్యమాలు చేయండి, జనాల కోసం మాట్లాడండి, నీ సమాజం కోసం మాట్లాడు, ఉద్యమం చేయి, నువ్వు హైలైట్ అయితే ఆటోమేటిక్. అంతేగాని ఒక చనిపోయిన వ్యక్తి పైన రాజకీయాలు చేసుకుంటూ యూట్యూబ్లో వీడియోలు పెట్టి రోజు ఒక వీడియో పెట్టి అందరినీ పేనిక్ చేస్తారు. అందరినీ ఇంట్లో కుటుంబ సభ్యులని ఆయన విశ్వాసం నమ్ముకున్న వాళ్ళని. ప్రవీణ్ పగడాలనే ప్రవక్త, మేము ప్రవక్త అంటే దేవునితో సమానం చూసుకుంటాం. అంత మంచి వ్యక్తి మనోభావం దెబ్బతీయడానికి ఇప్పుడు మీరు చేయబట్టే కదా ఆ వైన్స్లు వచ్చినాయి, బయటికి పోలీసులు వచ్చిర్రు, బయటికి టీ బాయ్ వచ్చిర్రు.
4 గోడల మధ్య కుటుంబ సభ్యులకు మాత్రమే చూపించే చెప్పే విషయం మొత్తం ప్రజలు చూపిస్తారు మీరు. ప్రజలు చూపించారు. అవును అవును. ఇది ఎంతవరకు కరెక్ట్? సరే, అంతిమంగా మీరు క్రిస్టియన్స్కి ఏం చెప్పదలుచుకున్నారు? భారతదేశంలో పుట్టినందుకు భారత క్రైస్తవులుగా మేము గర్విస్తున్నాం. ఓకే దేశంతో పాటు మేము నడుస్తాం, మాతో పాటు దేశం నడుస్తుంది. ఓకే దేశానికి మన విరుద్ధంగా పోతే దేశం మనకు విరుద్ధంగా పనిచేస్తుంది. కాబట్టి మనం అందరినీ మనకు హామ్ చేసిన వాళ్ళని కూడా ప్రేమించే తత్వం మనది. మనం ఏదన్నా ప్రభుత్వాల మీద మనకు దేవుడు ఉండండి, దేవుడు న్యాయం చేస్తాడని నమ్మకం మనకు ఉన్నప్పుడు రోడ్డు మీదకి వచ్చి పని చేసిన అవసరం లేదు మనకు. మన దేవుడే మనకు న్యాయం చేస్తాడు, దేవుడు ప్రభుత్వాల ద్వారా న్యాయం చేస్తాడు, మనం నమ్మాలి, ప్రార్థన చేయాలి. మనం అందుకన్నా అంతే తప్ప వారిని రకరకాలుగా సోషల్ మీడియాలో ప్రపగండ చేయొద్దు. ప్రభుత్వానికి నేను విన్నపిస్తున్నా, ప్రభుత్వం సోషల్ మీడియాలో ప్రవీణ్ ప్రగడాల మా ప్రవక్త పైన ప్రపగండ చేస్తూ ప్రచారం చేస్తున్న వాళ్ళందరినీ ఎంబడి అరెస్ట్ చేసి సోషల్ మీడియాలో ఎటువంటి పోస్టులు రాకుండా కట్టడి చేయాలని విన్నపిస్తున్నా, అప్పీల్ చేస్తున్నాను నేను. దాంతోపాటు మేమున్నంత వరకు నేషనల్ క్రిస్టియన్ బోర్డు మరియు భారత క్రైస్తవులందరూ ప్రవీణ్ పగడాల గారి కుటుంబానికి అండగా ఉంటుంది. ఆయన ఏమి చేయాలనుకుంటున్నా ఆ పరిచయం మేము ముందు తీసుకెళ్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.